హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూస్తున్నాం అనమాట. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మిగిలిపోయినప్పుడైనా సరే, మామూలుగా అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఒక పావు కిలో క్యాప్సికమ్ తీసుకొని సన్నగా నిలువుగా కట్ చేసుకొని ఇందులో కొంచెము అనమాట. ఫస్ట్ నూనె వేసేసుకొని ఒక ఉల్లిపాయ అలాగే క్యాప్సికమ్ నిలువుగా కట్ చేసుకొని జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఇవి మొత్తం బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కాబట్టి. సో అలా చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా సోయా సాస్, కొద్దిగా చిల్లీ సాస్, కొంచెం టమాటో సాస్ ఇవి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా కొంచెం ఇష్టపడతారనమాట. ఇలా వేసేసుకొని మొత్తం అంతా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే అన్నం వండి పెట్టుకుంటాం కదా, అది ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తింటే చాలా బాగుంటుంది.